విశాఖ జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతం సర్వే నంబర్ 144లో చేపట్టిన క్వారీ పేలుళ్ల ప్రదేశాన్ని గాజువాక వైసీపీ బృందం పరిశీలించి నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు స్థానిక గ్రామస్తులతో కలిసి అక్కడ పర్యటించారు. గత కొంతకాలంగా అక్కడ బాంబుల మోతతో కొండను పెళ్లి చేస్తున్నారు అని, దీనివల్ల సమీపంలోని ఇళ్లన్నీ బీటల వారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మాట్లాడిన దేవన్ రెడ్డి ప్రస్తుత పాలకుల తీరు, అధికారుల తీరును ఎండగట్టారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది అని, ఎవరికి బూడిగం చేయడం కోసం అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని తక్షణమే అనుమతులను రద్దు చేయాలి అని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు వైసీపీ సిద్ధమవుతుంది అనేది హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, నాయకులు అప్పలరాజు, పరదేశి, చిన్నతల్లి, మంత్రి శంకర్, నారాయణ, ధర్మాల శ్రీనివాస్, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కొండ ప్రాంతంలో మరి మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మైనింగ్ అధికారులు వాళ్ళు ఈ యొక్క ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ వ్యక్తి ఏదో సమ్ అమౌంట్ కడతారో, అఫీషియల్గా గవర్నమెంట్ కట్టవలసింది కట్టి మైనింగ్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తారంటే దాని గ్రౌండ్ లెవెల్కి టాప్ ఇన్ని ఫీట్ టాప్లోనే దాన్ని కట్ చేయాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి బ్లాస్టింగ్ కూడా పెట్టకూడదని ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు వైలేట్ చేశారు. ఎవరైతే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళు వైలేట్ చేసి పెద్ద పెద్ద బ్లాస్టింగ్స్ కెమికల్స్ పెట్టి కొండని నెంబర్ ఆఫ్ హోల్స్ ఈ ప్రాంతంలో వేసి అన్ని హోల్స్లో కూడా కెమికల్స్ పెట్టి సుమారు ఒకేసారి ఒక 20-30 హోల్స్లోంచి బ్లాస్టింగ్ జరిగే విధంగా జరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెద్ద సునామీ వచ్చినట్టు ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఏదైతే భూకంపం వస్తుందో, ఈ భూకంపం వచ్చినప్పుడు ఈ భూమి ఎలాగ అదురుతుందో ఈ కొండ పైకి ఈ అలలు ఎగిరినట్టు కొండ ఈ యొక్క మట్టి రాళ్ళతో చాలా ఇంచుమించు 20-30 ఫీట్ పైకే ఈ యొక్క బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఈ రాళ్ళు ఎగరడం కానీ ఇటువంటిదంటే కూడా జరుగుతుంది. దీని ద్వారా దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా క్రాక్స్ అవ్వడం కానీ, ఈ టెంపుల్స్ 2-3 టెంపుల్స్ క్రాక్స్ అవ్వడం కానీ, మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటి, నువ్వు బాగుంటావు, నీకు పర్మిషన్ ఇచ్చారు, గ్రావెల్ రావట్లేదని చెప్పి బాంబ్స్ పెట్టి నువ్వు కొండను తవ్వేస్తే మరి కష్టపడి వాడు జీవితాంతం కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని నిర్మాణం చేసుకొని ఈ యొక్క ప్రాంతంలో ఏదో పొల్యూషన్కి దూరంగా ఉంటాం, హ్యాపీగా ఇక్కడ బతకొచ్చు అని వచ్చినటువంటి మరి రెసిడెన్షియల్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఆల్రెడీ ప్రాంతం అంతా నువ్వు గ్రావెల్ తవ్వుకొని పొల్యూట్ చేస్తావు, రోడ్స్ అన్నీ స్పాయిల్ చేస్తావు, పెద్ద పెద్ద గుంతలు తవ్వావు. రేపు వర్షాకాలంలో గుంతల్లో చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకొని అందులో పడిపోతారు. ఇటువంటివన్నీ చిన్నపిల్లలు పడిపోతారు, ఆవులు పడిపోతాయి, అన్నీ మోగజవాలు కూడా వెళ్ళి అక్కడికి వచ్చినటువంటివన్నీ కూడా వెళ్ళి పడిపోయి చనిపోతాయి. మరి ఈ యొక్క మహానగరంలోని విశాఖపట్నం ఈ గాజువాక ఎంత పెద్ద సిటీని ఆనుకున్నటువంటి ఇటువంటి ప్రాంతంలోనే నువ్వు ఇలా చేస్తే మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇటు పోలీస్ ఆఫీసర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అటు మైన్స్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని వాళ్ళు సరిచేసే బాధ్యత తీసుకోలేదు. వీళ్ళు బెదిరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలని కానీ, ఇక రెసిడెన్షియల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బెదిరించే కార్యక్రమం. అదేవిధంగా స్థానిక నాయకులందరూ వచ్చి అందరికీ మద్దతు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అందరూ మీదే కరెక్టు, మీది ఇక్కడ తవ్వకూడదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చెప్పేసి వెళ్ళిపోవడం కాదయ్యా, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఆపించాలి.